కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జెడ్పీటీసీల సర్వసభ్య సమావేశం వాగ్వాదాలతో రసబసాగా మారింది. వ్యవసాయ శాఖకు సంబంధించిన సమస్యలపై వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రశ్నలు సంధించగా అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అదోని ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి స్పందిస్తూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, ప్రతిపక్ష నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కలుగు చేసుకుని రైతుల పరిస్థితి, ప్రభుత్వ పనితీరు గురించి అందరికీ తెలుసని ప్రతివాదం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగి సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేయడంతో సమావేశం తిరిగి కొనసాగింది. ఈ సభలో ఉన్నటువంటి కొందరు ప్రభుత్వం మీద, అధికారుల మీద అపవాదు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు. అధ్యక్ష, వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. మళ్ళీ మాట్లాడితే మీరు గొడవ చేస్తారు. వాళ్ళ వెనకాల మాట్లాడడం ఆపాలి. ఎందుకంటే వాళ్ళందరూ గెలిచారు లేక నేను బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిచి ఇక్కడికి వచ్చాను. అధ్యక్ష, మీరు సభని కంట్రోల్లో పెట్టాలా? మీరు లాభం లేదు. ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష, ఇక్కడ స్పష్టంగా వచ్చేటప్పుడు బుక్కులు చదువుకొని రావాల్సిందిగా ఆ వైపున ఉన్న నాయకులకు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అధికారులు చాలా స్పష్టంగా ఇచ్చారు. గత సంవత్సరంలో 2025లో యూరియా వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని 4,444,736 నన్ను మాట్లాడకుండా నేను వ్యవసాయం గురించే మాట్లాడుతున్నాను. రాజకీయాలు మీరు వాళ్ళ గంటల గంటలు మైక్ ఇస్తారు, మేము ఒక నిమిషం మాట్లాడతాం. మాట్లాడతా వాళ్ళు ప్రభుత్వం మీద నింద వేస్తా ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉంటే మీరు అలా చేస్తారు. నేను ఇస్తానండి. ఏమైనా ఉందా? ప్రభుత్వం వైపు నుంచి వక్కాలతో పుచ్చుకునే ఒక ఎమ్మెల్యేగా నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? అధ్యక్ష, చెప్పండి. కొత్త చట్టాలు, కొత్త న్యాయాలు పెడతారేంది? ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా నాకుంది. వాళ్ళు అపవాదులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంటే, వాళ్ళు ప్రజల్లో అవగాహన సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి నేను వ్యవసాయం మీద మాట్లాడుతా ఉంటే అధ్యక్షుడు రెండు వైపులా నేర్పించాల్సిన అవసరం లేదు. నేను సబ్జెక్టే మాట్లాడతాను. అధ్యక్ష, ఆయన అనవసరంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మైక్ కాబట్టి మొదలు అంతగా నా మైక్ వచ్చింది. అధ్యక్ష, మీ ద్వారా చెల్లి సబ్జెక్టే మాట్లాడుతున్నా. కూర్చొని చెల్లి నేనంటే మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే గారు సరే ఎట్లా మాట్లాడతారు?
స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే పద్ధతిలో ఈ మధ్య కాలంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళకు మైక్ ఇస్తే కూడా నేను వెయిట్ చేస్తాను నా సమయం కోసం. ఎందుకంటే 2025లో 44,736 మెట్రిక్ టన్నులకు సంబంధించిన వినియోగం ఇక్కడ జరిగింది, హెక్టార్లో ఇక్కడ కర్నూలు జిల్లాలో జరిగింది అన్న సందర్భంలో 2026కు వచ్చేసరికి ఆ కోటాను పెంచి 45,599 మెట్రిక్ టన్నుల వినియోగం కోసం యూరియాని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా అధికారులందరూ రాత్రి పగలు యూరియా వెనకాల పడి దాన్ని రైతులకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎక్కడ యూరియా కొరత లేదు అనే మాటని ఈరోజు రైతుల నోట్ల నుంచి వింటా ఉన్నాము. రైతుల సమస్య, రైతులకు ఏదైనా యూరియా సమస్య వస్తే ప్రజాప్రతినిధులుగా ఉన్న మేము అధికారులను వెంట పెట్టుకొని అక్కడక్కడ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇప్పటికి కూడా మనకందరికీ తెలుసు అధ్యక్ష, ఒకవైపున యుద్ధం జరుగుతా ఉంది, పశ్చిమాసియాలో విపరీతమైన యుద్ధం జరుగుతా ఉంటే అక్కడ పూర్తిగా రాకపోకలన్నీ ఆగిపోయిన సందర్భంలో కూడా, పెట్రోలు గ్యాస్ రావడం కష్టంగా ఉన్న సందర్భంలో కూడా, యూరియాని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టంగా ఉన్న సందర్భంలో కూడా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానంతో ముందు చూపును దృష్టిలో పెట్టుకొని ఈ రోజు యూరియాని దేశంలోనే ప్రతి ఒక్క రైతుకి కూడా అందుబాటులో ఉండేలాగా చేస్తుంది కూటమి ప్రభుత్వం అని మీ ద్వారా నేను ప్రజలకందరికీ తెలియజేస్తాను. ఈ రోజే కాదు, ఈ సీజన్ మొత్తం కూడా, ఈ వర్షాలు ఇప్పుడే మొదలవుతాయి, ఇప్పుడే విత్తనాలు వేస్తా ఉన్నారు. ఈ సీజన్ లో ఎక్కడా కూడా యూరియా సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాది అని స్పష్టంగా ఇంతసేపు అరిసినటువంటి వ్యక్తులకి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రజల్లో మీరు అపోహలు కల్పించద్దు అని నేను వాటిని విన్నవించుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక రెండవ అంశం అధ్యక్ష, ఈ మధ్యనే మనం చూసాం బజార్లో, పెద్దలు మీరు కూడా చెప్తాన్నారు అధ్యక్ష, బజార్లో నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు, గొడవలు వదులుతా ఉన్నారు, ఈ ప్రభుత్వము ఏ పని చేయలేదు, ఈ ప్రభుత్వం మోసం చేసింది అనే మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ కూడా నెంబర్ వాళ్ళ ముందు పెట్టాలి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం గురించి అధ్యక్ష. ప్రతి రైతు సాగు కోసం మద్దతు ధర, మద్దతు వాళ్ళకి పెట్టుబడి సాయం కింద 3 విడతలుగా 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిందో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని యథాతథంగా అధికారంలోకి ఇచ్చిన మొదటి సంవత్సరమే ఈ రోజు ఇస్తున్నామన్న దాన్ని పెద్దలు మీరు అప్రిషియేట్ చేయాలి. చాలా సంతోషమైన, చాలా గట్టిగా నుంచి మద్దతు తెలుపుతున్నారు. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఒక్క విషయం అర్థం చేసుకోండి, మీకు విషయ పరిజ్ఞానం ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ మీకు మంచి విషయ పరిజ్ఞానం ఉంది, దయచేసి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు సభ లోపల, సభ బయట
చెప్పిన అంశం ఒకటే. మళ్ళీ మాట్లాడొద్దు. దయచేసి మాట్లాడడానికే కదా. వ్యవసాయ శాఖ పరంగా ఏమన్నా దాని గురించే మాట్లాడాలి. అగ్రికల్చర్ ఆగండి. అధ్యక్ష, నేను దాని గురించే మాట్లాడుతున్నాను, వ్యవసాయ శాఖ గురించే మాట్లాడుతున్నాను. అంటే ఈ గొడవకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను 10 మంది పేర్లు చెప్పే బదులు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నా. వాడు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదంటే లేచారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నప్పుడు ఎందుకు లేచి అది 5 సంవత్సరాల అధికారంలో రైతులను సర్వనాశనం చేసి ఇదే కేవలం 13,500 రూపాయలు ఇచ్చి ఈ రోజు మేము 20,000 రూపాయలు